హాయ్, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. నిన్న ప్రారంభమైనటువంటి ఐపీఎల్లో మొట్టమొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సునాయాసంగా విజయం సాధించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన ఫామ్ని కొనసాగిస్తూ మరోసారి చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. సో ముందుగా బౌలింగ్ రెండు విభాగాలు, అంటే ఇద్దరి టీంల యొక్క బౌలింగ్ విభాగాలు పెద్దగా బాగాలేవనుకున్న డఫీ డిఫరెన్స్ ఖచ్చితంగా దాంట్లో చూపించగలిగాడు. అందువల్ల 3 వికెట్లు ఎప్పుడైతే ఫస్ట్ ఇనిషియల్గానే పోయినాయో సన్ రైజర్స్, ఆ తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. మొత్తానికి ఫస్ట్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఇకపోతే ఇవాళ మ్యాచ్లో ముంబై వర్సెస్ కేకేఆర్ జరగబోతోంది. ఇవాళ ముంబై వాంకడే స్టేడియంలో. ముంబై ఇప్పటి వరకు గత 13 సార్లుగా మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోయి వస్తోంది అనేటటువంటి ఒక సిస్టమ్ కొనసాగుతోంది. మరి ఇవాళ మ్యాచ్లో ఏం చేస్తుంది, కేకేఆర్ టీం ఎంత బలంగా ఉంది, ముంబై టీం ఎంత బలంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ అందించడానికి ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, స్కోరర్, అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ క్లాస్ అంపైర్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్ర. నమస్తే శివ. సో ఎట్లా ఉండబోతోంది ఇవాళ మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ వాంఖడే స్టేడియంలో? నిన్నటి మ్యాచ్ దాదాపు వన్ సైడెడ్గా సాగిపోయింది. బెంగళూరు చాలా సునాయాసంగా విజయం సాధించింది. సన్ రైజర్స్ మొట్టమొదటి మ్యాచ్లోనే కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా ఆడినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. డఫీ మొట్టమొదటి ప్రత్యర్థుల్ని దెబ్బతీసి తన యొక్క ఎంట్రీలోనే చాలా బలమైనటువంటి ప్రభావం చూపించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇకపోతే ఇవాళ మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ ఎలా ఉండబోతోంది? ఇట్స్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, నో డౌట్. కాకపోతే ముంబై డామినెన్స్ అనేటువంటిది మొత్తం మనం ఐపీఎల్ హిస్టరీని, ముంబై అండ్ కేకేఆర్ హిస్టరీని కనుక చూసినట్లయితే ఎట్ ఎవ్రీ టైమ్ ఎవే ఆర్ హోమ్ ముంబై డామినెన్స్ అనేటువంటిది క్లియర్ గా కనబడుతూనే ఉంటుంది. అవుట్ ఆఫ్ 35 మ్యాచెస్ దే హావ్ ప్లేడ్ టుగెదర్ సో ఫార్ 24 won బై ముంబై ఇండియన్స్. అక్కడే ఎంత డామినెన్స్ ఉంది అనేటువంటిది. కేకేఆర్ ఓన్లీ 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది ఇప్పటి వరకు. ఆఫ్ కోర్స్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు దాన్నే 100% మనం ఫ్యాక్ట్ అని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ముంబై ఇండియన్స్ డామినెన్స్ అలాగే కొనసాగుతోంది. మరియు మరొకసారి ఈ రోజున కూడా ఖచ్చితంగానే ముంబైయే విజేత అని చెప్పేసి అని అనుకోవచ్చు కాక. కాకపోతే ఇందాక ఇంట్రోలో శివ చెప్పినట్టు ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ ని వాళ్ళు ఓడిపోతూ ఉండటం అనేటువంటిది ఒక సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంది. బట్ బహుశా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటి ఆడుతున్నారేమో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఈజీ ప్రత్యర్థిని కనుక వేసేట్లయితే కనుక యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ దే స్టార్ట్ దేర్ జర్నీ విత్ ఏ విన్నింగ్ నోట్. దట్ కుడ్ బి ఏ రీజన్. డ్రా చూస్తే నాకు అట్లా అనిపించింది. కానీ కేకేఆర్ కంపారిటివ్లీ ఇన్ ఎనీ యాంగిల్, ఇన్ ఎనీ ఇది అంటే ప్లేయర్స్ వైజ్ 1-1 ఎలా చూసుకుంటున్నా కూడా ముంబై డామినెన్స్ అనేటువంటిది చాలా క్లియర్ కట్. ఓకే, అంటే ఇంకా శాంట్నర్ ఇంకా రాలేదు, టీంలో జాయిన్ అవ్వలేదు. స్పిన్నర్స్ పెద్దగా జట్టులో పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు ముంబైకి. ఇటువంటి నేపథ్యంలో ముంబై టీంలో ముఖ్యంగా స్పిన్నర్స్ ఎవరుండే అవకాశం ఉంది? జాక్స్ ఎస్ అఫ్ కోర్స్ ఇంకా విల్ జాక్స్ జాయిన్ అవ్వలేదు అనేటువంటిది ఒకటి మినహాయిస్తే కనుక యాక్చువల్ గా లాస్ట్ టైం వాళ్ళు చేసినటువంటి తప్పు నుంచి ఈసారి ఆప్షన్ లోనే వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. యా, సో వాళ్ళు ఈసారి దాని నుంచే చాలా చక్కగా బయటపడ్డారు. ఈవెన్ వాళ్ళు ముంబై ఇండియన్స్ ని ఈ ఏడాది కనుక గమనించినట్లయితే మోర్ దాన్ దట్ వాళ్ళ పేస్ అటాకే చాలు ప్రత్యర్థిని ఇచ్చేయడానికి. నెంబర్ 1 బుమ్రా ఇస్ దేర్, కెప్టెన్ హిమ్సెల్ఫ్ హార్దిక్ పాండ్యా ఇస్ దేర్, ట్రెంట్ బౌల్ట్ ఎప్పుడు కూడా పవర్ ప్లే లో నెంబర్ 1 బౌలర్ సో ఫార్. మన భువి ఎట్లాగనో ట్రెంట్ బౌల్ట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్ ఇన్ ది పవర్ ప్లే 20 ఫార్మేట్ లో, పర్టికులర్ గా ఐపీఎల్ లో ఆ రికార్డు ఉంది అతనికి. ఇప్పటిదాకా 13 ఇది మెయిన్ ఓవర్లు వేసినటువంటి ట్రెంట్ బౌల్ట్. సో కాబట్టి వాళ్ళకి మెయిన్ కావాల్సినటువంటి ముగ్గురు ఉన్నారు. అండ్ డోంట్ ఫర్గెట్ మిచిల్ శాంట్నర్ ని తీసుకోవడం అనేది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్ ఫర్ దెమ్. సో కాబట్టి శాంట్నర్ ఇస్ దేర్. ఈవెన్ యాక్చువల్ గా వాళ్ళకి అలాగనే చూస్తే కనుక మన ఇండియన్ బౌలర్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి విల్ జాక్స్ ఇస్ అన్ ఆల్రౌండర్ కోట. బట్ ఐ డోంట్ థింక్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల వాళ్ళు. ఎందుకంటే అసలు ఎవరు ఫారిన్ ప్లేయర్స్ తీసుకోవాలి అనేటువంటి
ఇదిలోనే ఉండేటువంటిది. లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే కనుక వాళ్ళు ఎక్కువ మ్యాచ్ల్ని ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ తోటి ఆడారు, వాళ్ళు 8 మంది ఇండియన్ ప్లేయర్స్ తోటి ఆడారు. సో కాబట్టి దట్స్ ఏ రెగ్యులర్ ప్రాక్టీస్ టు ముంబై ఇండియన్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా, సీజన్స్ నుంచి, పర్టికులర్ గా 2015 సీజన్ నుంచి దే ఆర్ ఫాలోయింగ్ దట్ ట్రెండ్. అందుకని పెద్ద ఫారెన్ ప్లేయర్ లేకపోతే ముంబై ఇండియన్స్ కి ఏదో అవుతుంది అనేటువంటిది ఏం లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఇంపాక్ట్ విల్ నాట్ బి దేర్ ఆన్ ద ప్లేయింగ్ 11. ఓకే, రూదర్ఫర్డ్ ని తీసుకోవడం ముంబై టీంకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? ఆఫ్ కోర్స్ రూదర్ఫర్డ్ ఇస్ వెరీ క్విక్ కాబట్టి నేచురల్ గానే ఆ ఇది మీద, అంటే ఆ టాల్ అది, దాన్ని ఒకవేళ బుమ్రా కనుక ఆఫ్ కలర్ అయ్యేట్లయితే డెఫినెట్ గానే రూదర్ఫర్డ్ విల్ బి వికెట్ టేకింగ్ ఫోర్స్. ఎట్లాగైతే కనుక హ్యాజిల్వుడ్ లేకపోతే కరెక్ట్ గా జాకబ్ డఫీని తీసుకొని వాళ్ళు ఏ రకమైనటువంటి బెంగళూరు SRH మీద సర్ప్రైజ్ చేసిందో, డోంట్ ఫర్గెట్ హ్యాజిల్వుడ్ ఏ రకమైనటువంటి లైన్ అండ్ లెంత్ తోటి బౌలింగ్ చేస్తాడో. నేను జాకబ్ డఫీ కూడా ద సేమ్, హీ ఫాలోడ్ ది సేమ్ లైన్ అండ్ లెంత్, ఆ బౌన్స్ ని అది బౌలింగ్ ఎట్ ద డెక్. సో కాబట్టి దాన్ని చేయడంతో 3 వికెట్స్ ని తీయగలిగాడు ఇనిషియల్ లోనే. సో అందుకని దట్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కింద ఎస్ రూదర్ఫర్డ్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇప్పుడు గజల్ఫర్ అని ఒక కొత్త కుర్రాడిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకున్నారు. అతను బౌలింగ్ చాలా మిస్టీరియస్గా ఉంది, చాలా ఫాస్ట్గా డెలివరీ చేసేస్తున్నాడు బంతిని. బ్యాట్స్మెన్కి రీడ్ చేయడానికి అవకాశం సరిగా ఉండట్లేదు, చాలా మంచి స్పిన్నర్ అని చెప్పి అంటున్నారు. అతను ముంబై టీంలో ఇవాళ మొట్టమొదటిసారిగా అరంగేట్రం చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి మొట్టమొదటిసారిగా ఈ మ్యాచ్లో. గజల్ఫర్ బౌలింగ్ మీరు ఇంతకు చూసారా? హౌ ఈజ్ హీ, ఎట్లా ఉంది అతని పెర్ఫార్మెన్స్? ఒకటి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఫేస్ చేసేటప్పుడు జనరల్ గానే కొన్ని టీములు కొద్దిగా దానికి సరిపోయినటువంటి ఆ గేమ్ ప్లాన్ ని వీడియో అనలిస్ట్ వీడియో క్లిప్పింగ్స్ అనేటువంటి అంత 100% దొరకవు రెగ్యులర్ మ్యాచెస్ కాబట్టి కొంత తడబట్టం అనేటువంటి చూస్తున్నాం. నాట్ ఓన్లీ మీడియం పేసర్, ఇన్ఫాక్ట్ స్పిన్నర్ అయినా కానీ ఇఫ్ యూ టేక్ అజంతా మెండిస్ ఇన్సిడెంట్ కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ జోఫ్రా ఆర్చర్ SRH మీదే, డోంట్ ఫర్గెట్ ఇదే ఉప్పల్ స్టేడియంలో రికార్డ్, IPL రికార్డ్ ఇప్పటికీ అతని పేరు మీదే ఉంది, రికార్డ్ బౌలింగ్. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా ఎంత గల్లీ బౌలర్ అయిపోయాడో రీసెంట్ ఇయర్స్ లో మనం అంతా చూసాం. కాబట్టి ఏ వన్ మ్యాచ్ హీరోగా ఉండేటువంటి అవకాశం ఉందేమో, కానీ అందులో ఎట్లాగో మనం చెప్పుకుంటున్నదే KKR నాట్ దట్ స్ట్రాంగ్ అగెనిస్ట్ ముంబై బౌలింగ్ అటాక్. అందుకనే అతని యొక్క లైన్ లెంత్ ఎలా ఉంటుంది, బ్యాట్స్మెన్ ఎలా ఎదురు చేస్తారనేటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి అవకాశం ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో ఏ టీమ్ కైనా ఉంటుంది. ఆ క్వశ్చన్ అనేటువంటిది ఉంది. దాన్ని ఉపయోగించుకుంటూ ముంబై ఇండియన్స్ టుడే హీ మే బి ఇంక్లూడెడ్ ఇన్ ది ప్లేయింగ్ 11. ఓకే, గౌతమ్ గంభీర్ కోచ్గా ఉండి ఇండియన్ టీంకి, ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంకి ద సేమ్ టైం T20 వరల్డ్ కప్ అయిపోయింది, మనకి మళ్ళీ 50 ఓవర్స్ వరల్డ్ కప్ 2027లో రాబోతోంది. ఇటువంటి నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరి యొక్క ఈ IPL పెర్ఫార్మెన్స్ ప్రధానంగా దానికి సెలక్షన్కి బేస్ కాబోతోందని మీరు అనుకుంటున్నారా? ఇట్స్ వెరీ somehow it's a funny question I believe, Siva, because ఇది స్టేజ్ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంకా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అని ఈ IPL ఫామ్ ని బేస్ చేసుకొని వాళ్ళ సెలక్షన్ ఉంటుందా, వాళ్ళ కంటిన్యూటీ ఉంటుందా ఇన్ ద టీమ్ అనేటువంటిది somehow మామూలుగా మనం ఏదో టీ స్టాప్ లో కూర్చొని టీ తాగుతూ డిస్కస్ చేసుకునేటువంటి దానిలో ఉంది. కానీ ఇది వాళ్ళని సి ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ డెఫినెట్లీ దే విల్ బి ఇన్ ది ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఏదో సహజంగా ఏదో ఎప్పుడో ఒక్కసారి, అది కూడా డ్యూరింగ్ డొమెస్టిక్ సీజన్ లో, ఇన్ఫాక్ట్ డోంట్ ఫర్గెట్ డొమెస్టిక్ సీజన్ లో ఇద్దరు ఢిల్లీ వాళ్లే కాబట్టి అప్పుడైనటువంటి ఇన్సిడెంట్ అది కొంచెం అది సహజంగానే గంభీర్ దాన్ని కొంచెం క్యారీ చేసేటువంటి నేచర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం మీడియా ఫైర్ అప్ చేసింది. అట్లా అనుకుంటే కనుక ఫర్ దట్ మ్యాటర్ ధోనీకి గంభీర్ కి కూడా అంత కార్డియల్ రిలేషన్ ఏం లేదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది రీసెంట్ కామెంట్స్ బై గంభీర్, ధోని లాంటి ఆటగాడు కనుక టీమ్ కి మెంటర్ గానో కోచ్ గానో ఉండేట్లయితే, అంటే ధోని ఇస్ ద నెంబర్ 1 చాయిస్ ఫర్ హెడ్ కోచ్ ఇండియా అనేటువంటిది ఓపెన్ గా చాలా బోల్డ్ గా అతనే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకప్పుడు ఎప్పుడు అయిపోయిన దాన్ని ఫైర్ అప్ చేసేసి దాన్ని ఆ తర్వాత ఈవెన్ IPL టైంలో KKR కి అలాగనే RCBకి జట్ల మధ్య జరిగినటువంటి దాంట్లో ఒకళ్ళు ఎడముఖం పెడముఖం ఉన్నారని చెప్పుకోవటం అదంతా సంభవం. అందుకని ఐ డోంట్ అగ్రీ విత్ దోస్ కామెంట్స్. కోహ్లీ అండ్ దాన్ని శర్మ యొక్క ఫ్యూచర్ ని, రోహిత్ శర్మ యొక్క ఫ్యూచర్ ని గౌతమ్ గంభీర్ డిసైడ్ చేస్తాడు అనో, లేకపోతే కనుక వాళ్ళ ఫామ్ కనుక లేకపోయేట్లయితే వాళ్ళని వన్డే ఫార్మేట్ కి తీసుకోరేమో అనేటువంటిది ఇట్ ఈస్ ఒక రకంగా మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ గానీ నేను భావిస్తాను. ఎందుకంటే దిస్ ఈస్ ఏ 2020 ఫార్మేట్ అండ్ దట్ ఈస్ ఏ 50 ఓవర్ ఫార్మేట్. డోంట్ ఫర్గెట్ 50 ఓవర్ ఫార్మేట్ కి యాక్చువల్ గా స్లో అండ్ స్టడీ
బ్యాటింగ్ ఇది కావాలి. అదే 2020 అయితే కనుక నో డౌట్ బ్యాంగ్ ఉండాల్సినటువంటిది. సో కాబట్టి ఈవెన్ కోహ్లీ అందుకనే 50 ఓవర్ ఫార్మేట్ లో ఎప్పుడు ఇన్నింగ్స్ ని ఓపెన్ చేసినటువంటిది కాదు. అలాగనే ఈవెన్ రోహిత్ శర్మ 2020కి ఇన్నింగ్స్ ఓపెన్ చేసినా కూడా అతను న్యాచురల్ గా నిన్న ఎట్లా అయితే కనుక కోహ్లీ ఫస్ట్ బాల్ ని ఇద్దరు రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ జోన్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని కంపేర్ చేసేటువంటిది లేదు. అలాగనే వాళ్ళిద్దరికి ఈ ఐపీఎల్ ఏదో వాళ్ళు లిట్మస్ టెస్ట్ అని చెప్పేసి మనం సో ఐపీఎల్లో ఇవాళ మ్యాచ్ ముఖ్యంగా ముంబై కేకేఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ ఇప్పటిదాకా మనకి ఇంత క్రితం చెప్పిన దాన్ని బట్టి చూస్తే ముంబై 13 సంవత్సరాల జింక్స్ ఏదైతే ఉందో దాన్ని ఈసారి బ్రేక్ చేస్తారనేటటువంటి స్థితిలోనే చంద్ర ఇప్పటి వరకు మనకి విశ్లేషణ ఇచ్చారు. చంద్ర, కేకేఆర్ టీం ఎట్లా ఉంది? అంటే కంపారిటివ్లీ వీక్ అనిపిస్తోందా, లేకపోతే హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉందా? కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కొంత బెటర్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఆఫ్ కోర్స్ కేకేఆర్ ఈసారి చాలా బ్యాలెన్స్డ్ గానే చూస్ చేసుకుంది మినీ ఆప్షన్ లో అనేటువంటిది మాత్రం ఫర్ షూర్. పర్టికులర్ గా పిన్ ఆలెన్ కావచ్చు, షీఫర్ట్ ని తీసుకోవటం అనేటువంటిది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. డెఫినెట్ గా వాళ్ళకి లాస్ట్ ఇయర్ చూసాం మనం కొంచెం ఓపెనింగ్ స్లాట్ అనేటువంటిది అజింక్య రహానే నో డౌట్ అతని స్థాయిలో అతను ఆడినా కూడా T20 ఫార్మెట్ కి సరిపోయినటువంటి స్ట్రైక్ రేట్ అనేటువంటిది రహానే నుంచి లేకపోయింది. స్టార్టింగ్ లో ఓన్లీ 70-80 స్ట్రైక్ రేట్, దెన్ సెటిల్ అయిన తర్వాత 120 స్ట్రైక్ రేట్. ఈవెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్ 120-125 స్ట్రైక్ రేట్ ఈజ్ నాట్ ఎనఫ్. నిన్న కోహ్లీని చూసినా కానీ, లేకపోతే ఇషాన్ కిషన్, ఇప్పుడు నిన్న SRH ఫస్ట్ మ్యాచ్ లో ఎందుకు ఓడిపోయింది అంటే కనుక ఇషాన్ కిషన్ ఆడినటువంటి స్ట్రైక్ రేట్ ని క్లాసెన్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇంకొక ఎండ్ లో రన్స్ అనేటువంటి ఆగిపోయినాయి. 100 స్ట్రైక్ రేట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. సో అందుకని వాళ్ళకి ఇది ఉంది కాబట్టి ఇద్దరు స్పెషలిస్ట్ ఓపెనర్స్ తీసుకోవటం కాన్సన్ట్రేట్ చేసి ఆప్షన్ లో అనేటువంటిది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. సో ఆ కంపారిజన్ లో దే ఆర్ నో డౌట్ చాలా ఇదిగా ఉంది. అలాగనే అఫ్ కోర్స్ ఈవెన్ రచిన్ రవీంద్ర నెంబర్ 3 స్లాట్ ని చేయటానికి రీసెంట్ గా అంత ఫామ్ లో లేకపోయినా రచిన్ రవీంద్రాని తీసుకోవటం కూడా ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే అందులోనూ ఎంఎస్డి దగ్గర ట్రైన్ అయినటువంటిది, సిఎస్కేకి ఆడి ధోని యొక్క సూచనలతోటి ఎదిగినటువంటి ఆటగాడు రవీంద్ర. సో అట్లాంటి వాడు ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈవెన్ సునీల్ నరైన్, సో బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యూ కెనాట్ డిస్కౌంట్ ది సునీల్ నరైన్. సునీల్ నరైన్ ఇస్ బిగ్ వెపన్ ఫర్ కేఆర్ ఓవర్ ది ఇయర్స్, కేకేఆర్ కి. సో అలాగనే అఫ్ కోర్స్ క్యామరన్ గ్రీన్ ఇస్ దేర్ ఆల్రౌండర్ కోటాలు. కాకపోతే గ్రీన్ ఎంత మటుకు 100% ఫిట్ గా ఉన్నాడా లేదా అనేటువంటిది ఒకటే కన్సర్న్. కానీ అదర్వైజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ హీ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ పొజిషన్ అప్ టు 5 దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉంటాడు. ఆన్ ద హోల్ ఈసారి కేకేఆర్ చాలా బాగానే ఉంది. మామూలుగా ఇనిషియల్ గా మనం చెప్పుకునేది ముంబై డామినెన్స్ అని ఎందుకు అనుకున్నామంటే దట్ ఓవర్ ది ఇయర్స్ వస్తున్నటువంటి స్టాటిస్టిక్స్ ఒకటి, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ముంబై ఇండియన్స్ అనేటప్పటికీ ఇండియాని లీడ్ చేసినటువంటి క్యాప్టెన్స్ ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు, బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్, ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా. ఇప్పుడు ఇది ఈవెన్ ఐర్లాండ్ లాంటి టీమ్ తో హార్దిక్ పాండ్యా ఇండియా కూడా క్యాప్టెన్సీ చేసినటువంటి. సో కాబట్టి అన్ని థింక్ ట్యాంక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏ సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అవ్వగలరు అనేటువంటిది ఒక దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాల్సి. అట్లానే అజింక్య రహానని తక్కువ చేస్తున్నారని కాదు. ఈవెన్ ఆస్ట్రేలియా మీద మనం సిరీస్ ని సాధించాము, విరాట్ కోహ్లీ ఆబ్సెన్సీలో మనం దాన్ని సాధించాము అంటే కనుక దట్ క్రెడిట్ 100% షుడ్ గో టు అజింక్య రహానే. సో కాబట్టి హీఈస్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ముంబై ల్యాండ్ అనేటప్పటికి ఎట్లయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని రెండు బాగానే ఉన్నాయి. కానీ సమ్హౌ వాళ్ళు ఒక రకంగా ఓవర్ బోర్డెడ్ అయిందేమో కేకేఆర్ అనేటువంటిది అనిపించింది నాకు ఆప్షన్ చూసినప్పుడు. ఎందుకంటే ఓన్లీ 4 players ఆర్ అలౌడ్ ఇన్ ది ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ తోటి మరీ ఎక్కువగా నింపేశారేమో అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకు. క్యామరన్ గ్రీన్ ఉండొచ్చు కాక పిన్ ఆలెన్ ఉన్నాడు, అలాగనే ఈవెన్ యాక్చువల్ గా షేఫర్ట్ ఉన్నాడు. సో కాబట్టి రచిన్ రవీంద్ర వీళ్ళే పర్మనెంట్ గా ఉండేటువంటి ఇదిలో ఇంకొక నాణ్యమైనటువంటి ఇండియన్ ఆల్రౌండర్ తక్కువ కనుక్కునేట్లయితే బాగుంటుందేమో స్పేర్ లో ఒకళ్ళని పెట్టుకుంటే అనేటువంటి ఫీలింగ్ కలిగింది నాకు. ఇవాళ ఓపెనింగ్ జోడీ కనుక చూస్తే అలెన్ అండ్ సిఫర్ట్ ఓపెన్ చేసే అవకాశం ఉందా, లేదా రహానే ఓపెన్ చేసే అవకాశం ఉందా? లేదు, రహానే ఓపెన్ చేయటమే బెటర్. ఎందుకంటే ఒకవేళ ఇనిషియల్ గా
ఒకటి పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఉండాలి అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని పాటించాలనే కూడా రహానే ఒక ఎండ్ సాలిడ్ గా ఉంటాడు కాబట్టి రహానే. అలాగనే రహానే కొంచెం ఫస్ట్ లో ఒక 5-6 బాల్స్ కన్జ్యూమ్ చేసినా కూడా టీం మీద అంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ రకంగా ఆలోచించినా కూడా రహానే ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి బ్యాంక్ చేసేటువంటిది రహానే నేచర్ కాదు కాబట్టి సో రహానే ఓపెన్ అదే అట్లాగా కాకుండా మిడిల్ ఆర్డర్ లో కనుక వచ్చినట్లయితే అఫ్ కోర్స్ మళ్ళీ ఇంకొకసారి రహానే కూడా డెఫినెట్ గానే ధోని స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడే. ధోని రహానేని ఏ రకంగా T20 ఫార్మాట్ కి సరిపోయినట్టుగా ట్రైన్ చేశాడో, ఏ రకంగా మౌల్డ్ చేశాడో అనేటువంటిది మనం అంతా చూసాం. అదే అలాంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు ఒక ఫ్రాంచైజీని లీడ్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి అప్పుడు కూడా మనం సిఎస్కేకి ఆడేటప్పుడు చూసాం మిడిల్ ఆర్డర్ లో నెంబర్ 3, నెంబర్ 4 వచ్చినప్పుడు అతని యొక్క స్ట్రైక్ రేట్ కావచ్చు, అట్లీస్ట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు స్ట్రైక్ రేట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకని కొంత కన్జ్యూమ్ చేసిన బాల్స్ ని పర్వాలేదు అనే క్వశ్చన్ ఉన్నటువంటి ప్లేస్ ఓపెనింగ్ స్లాట్. ఇంకా అదే మిడిల్ ఆర్డర్ లో కనుక అట్లా స్లో డౌన్ అయ్యేట్లయితే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెత్ ఓవర్స్ లో కూడా పడుతుంది. చాలా సందర్భాల్లో చూసాం మనం. సో అందుకనే రహానే విల్ ఓపెన్ విత్ ఫిన్ ఆలెన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకో ఓపెనర్ గా ఉన్నటువంటి సీఫర్ట్ కానీ లేకపోతే రచిన్ రవీంద్ర కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? రవీంద్ర విల్ బి ఏ బెటర్ ఆప్షన్ కదా, బికాస్ డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ ఈసారి వరల్డ్ కప్ లో ఫైనల్స్ దాకా వచ్చింది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి కారణం రవీంద్ర. యాజ్ ఏ బ్యాటర్ గా అతనంత సక్సెస్ కాకపోయినా కూడా డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ తరఫున హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నటువంటిది ఈ వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర. సో కాబట్టి ఆ బౌలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి, అంటే మామూలుగా అతన్ని బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటాం, బట్ ఈసారి మాత్రం సంభవ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా టర్న్ అయ్యాడు కాబట్టి ఓవరాల్ గా రవీంద్ర విల్ బి ఏ బెటర్ చాయిస్. ఎందుకంటే అటు నెంబర్ 3 రావచ్చు, లేకపోతే నెంబర్ 4 లో కూడా ఈవెన్ అవసరమైతే కనుక స్ట్రాటజీస్ బట్టి, టీమ్ స్ట్రాటజీని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి హీ కెన్ ఓపెన్ ది ఇన్నింగ్స్. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఆప్షన్ అనేట్లయితే ఐ గో విత్ రచిన్ రవీంద్ర. ఓకే, రసెల్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటటువంటి స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి హిట్టర్ లేదా అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ ఇంతవరకు కేకేఆర్కి దొరకలేదు అనేటటువంటి మాట వినిపిస్తోంది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? కెన్ రచిన్ రవీంద్ర కెన్ రీప్లేస్ రసెల్? ఇద్దరు డిఫరెంట్ జోనర్ల బా. ఇక్కడ అదే నాకు వచ్చే ఇబ్బంది యాక్చువల్ గా. అంటే మీడియాలో ఎట్లా ఉంటుందంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ ఎడిటర్స్ వాళ్ళకి ఏ డౌట్ ఉందో దాన్ని అట్లా రాసేస్తూ ఉంటారు పేపర్ మీద. వన్ ఈజ్ ఏ మీడియం పేసర్ ఆల్రౌండర్ అండ్ వన్ ఈజ్ ఏ స్పిన్ ఆల్రౌండర్. సో హౌ యూ కంపేర్ ఇట్? ఒక స్లో ట్రాక్ మీద ఈవెన్ స్లోవర్ దాని మీద రసెల్ ని బెంచ్ కి పరిమితం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అలాగనే కంప్లీట్ మీడియం అంటే పేసర్లకి హెల్ప్ చేసేటువంటి దాని మీద రచిన్ రవీంద్ర మేబీ రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ మ్యాచ్. కాబట్టి దానికి కంపారిజన్ అనేటువంటిది లేదు అక్కడ. ఐ డోంట్ అగ్రీ విత్ దోస్ కంపారిజన్స్. లైక్ టు లైక్ కంపేర్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేను పావెల్ ఇస్ దేర్. వాళ్ళ అట్లాగా కనుక అనుకునేట్లయితే రసెల్ కి ఇప్పుడు ఎవరు ఆల్టర్నేటివ్ అని అడిగేట్లయితే నన్ను ఎస్ దెర్ ఇస్ పావెల్. వాళ్ళ దాన్ని భర్తీ చేసుకునేటువంటి ఇదిలో ఉన్నారు వాళ్ళు. రోమన్ పావెల్ ఇస్ దేర్, మోర్ ఆర్ లెస్ ద సేమ్ బౌలింగ్ యాక్షన్ అండ్ సేమ్ ఎబిలిటీ, సేమ్ టెంపర్మెంట్ ఉన్నటువంటి ప్లేయర్లు ఇద్దరు కూడా. మామూలుగానే కరేబియన్ ఫ్లేవర్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో రసెల్ ఇది అనేటువంటిది ఉంటుంది ఆ ఇంపాక్ట్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ 2 ఎడిషన్స్ గమనిస్తే రసెల్ పెద్ద అటు బ్యాట్ తోటి పెద్ద చేసినటువంటిది ఏం లేదు, లేకపోతే కనుక బాల్ తోటి కూడా ఏం లేదు. నో డౌట్ హీఈస్ ఎ బెటర్ ఫీల్డర్. ఇఫ్ యూ కీప్ హిమ్ ఎట్ ఎనీ పొజిషన్ ఇన్ ది బౌండరీ లైన్, హీఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ అండ్ వెరీ గుడ్ క్యాచర్ ఆఫ్ ది క్రికెట్ బాల్. అందుకని ఆ యాంగిల్లో రసెల్ ని కోల్పోతుందేమో కేకేఆర్ గానీ, అదర్వైజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూస్తే కనుక డెఫినెట్ గా రోమన్ పావెల్ విల్ బి ది బెటర్ ఆప్షన్ ఫర్ దేమ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసినందుకు, ముఖ్యంగా రసెల్ సందర్భంలో మీరు చెప్పిన మాట 100% రైట్. చాలా చక్కటి విశ్లేషణ చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి HM TV.